హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము టెంకాయ గురించి అంటే కొబ్బరికాయ ప్రాముఖ్యత గురించి మాట్లాడుకుందాం. భక్తి అంటే దేవుని ముందుకు పూలు పండ్లు తీసుకెళ్ళటమే కాదు, మన హృదయాన్ని ఆయనకు సమర్పించడం. కానీ మనిషిగా ఉన్నప్పుడు నిజంగా హృదయాన్ని సమర్పించడం అంత సులభమేమీ కాదు. అందుకే మన సనాతన సాంప్రదాయంలో ఒక అద్భుతమైన ప్రత్యేకతను ఏర్పరిచారు. అదే టెంకాయ. టెంకాయ చూసినప్పుడు అది సాధారణమైన మనకి కాయ అనిపించవచ్చు, కానీ దాని లోపల దాగి ఉన్న అర్థం చాలా గొప్పది. వేదాంతం ప్రకారం మనిషికి 3 శరీరాలు ఉన్నాయి: స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం. ఈ 3 శరీరాల బంధనం నుంచి మనం ముక్తి పొందాలి. ఇదే ఆధ్యాత్మిక ప్రయాణం. ఇదే భావాన్ని టెంకాయ సూచిస్తుంది. టెంకాయపై ఉండే గట్టి బెరడు మనకు స్థూల శరీరాన్ని సూచిస్తుంది. లోపల ఉండే గుజ్జు సూక్ష్మ శరీరానికి సంకేతం. అందులోని నీరు కారణ శరీరాన్ని సూచిస్తుంది. అంటే మనం టెంకాయని దేవుడికి సమర్పించడం అంటే ఈ 3 శరీరాల బంధనాలను కూడా సమర్పిస్తున్నామని అర్థం. టెంకాయపై ఉండే పిలక కూడా ఒక గొప్ప సంకేతం. కొందరు దానిని అహంకారానికి ప్రతీకగా భావిస్తారు. మనలో ఉన్న నేనే అన్న భావన, గర్వం, అహంకారం ఇవన్నీ కూడా ఆ పిలకలో ప్రతిబింబిస్తాయి. టెంకాయను కొట్టే ముందు పిలకను తొలగించడం అంటే అహంకారాన్ని తొలగించడం. అప్పుడు మాత్రమే నిజమైన భక్తి అనేది ప్రారంభమవుతుంది. మరికొందరు ఆ పిలకని జ్ఞానానికి సంకేతంగా కూడా చెప్తారు. అంటే జీవితం చివరి వరకు జ్ఞానాన్ని కాపాడుకుంటూ చివరికి దానితో కూడి పరమాత్మలో లీనమవ్వాలనే భావన. టెంకాయలోని నీరు మన మనస్సును సూచిస్తుంది. అది ఎప్పుడూ చంచలంగా ఉంటుంది. దానిని నియంత్రించి శాంతంగా ఉంచగలిగితేనే మన జీవితం అనేది సార్థకమవుతుంది. టెంకాయను దేవునికి సమర్పించే సాంప్రదాయం వెనుక ఒక ఐతిహ్యం కూడా ఉంది. ఒకసారి వినాయకుడు శివుడిని తన తల బలిగా ఇవ్వమని కోరాడట. శివుడు తన తలను ఇవ్వలేకపోయినా దానికి సమానమైన ప్రతీకగా 3 కన్నులున్న నారికేళాన్ని ఇచ్చాడని చెప్తారు. ఆ రోజు నుంచి దేవతలకు టెంకాయను సమర్పించే ఆచారం అనేది ప్రారంభమైంది. ఇలా చూస్తే టెంకాయ ఒక కాయ మాత్రమే కాదు, అది మన జీవితానికి ఒక అర్థం. మన అహంకారం, మన శరీరం, మన మనస్సు ఇవన్నీ దానిలో ప్రతిబింబిస్తాయి. ప్రతిసారి టెంకాయని దేవుడి ముందు కొడుతున్నప్పుడు మనలో అహంకారాన్ని, దుర్గుణాలను కూడా కొట్టివేస్తున్నామనే భావనతో సమర్పిస్తే అదే నిజమైన భక్తి. అప్పుడు టెంకాయ సమర్పణ ఒక ఆచారం మాత్రమే కాదు, ఆత్మశుద్ధి వైపుకు తీసుకెళ్లే ఒక ఆధ్యాత్మిక ప్రయాణంగా మారుతుంది. ఇదండి కొబ్బరికాయ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.